సర్ ఆర్థర్ కాటన్ రాజమండ్రిలో ఒక బ్యారేజ్ కడుతున్నప్పుడు, ఒక బ్రిడ్జ్ కడుతున్నప్పుడు చాలా మంది వ్యక్తులు భారతదేశంలో చాలా నలుమూలల నుంచి అనేక మంది అక్కడికి పని చేయడానికి వచ్చారు. ఇప్పుడు చాలా మంది ఆ ప్రాంతాల్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఒక బ్రిడ్జ్, ఒక బ్యారేజ్ నిర్మించడం అంటే చిన్న విషయం కాదు. సర్ ఆర్థర్ కాటన్ ఒక బ్రిటిష్ ఆర్కిటెక్ట్ అయినప్పటికీ కూడా అతడు రాజమండ్రి వచ్చి గోదావరి నది మీద చక్కని బ్రిడ్జ్ కట్టాడు. ఆ టైంలో చాలా ప్రాంతాల నుండి అనేక మంది ఆ ప్రాంతానికి వచ్చి చక్కగా పని చేయడం ప్రారంభించారు. ఒక తండ్రి తన బిడ్డలందరినీ తీసుకుని గోదావరి నదీ తీరానికి వచ్చాడు. అతడు స్వతహాగా పాటలు పాడేవాడు, చాలా గంభీరమైన స్వరం ఉండేది. పని చేస్తున్నప్పుడు ప్రజలందరూ అలసిపోతూ ఉంటే వాళ్ళని పురికొల్పడానికి, ప్రోత్సాహపరచడానికి ఇతడు కూడా పని చేస్తూ పాటలు పాడుతుండేవాడు. అతనికి పుట్టిన పిల్లలు కూడా మెల్లగా ఎదుగుతూ వారు కూడా ఆ పాటలు నేర్చుకుని గంభీరమైన స్వరంతో చక్కని పాటలు పాడుతుండేవారు. అందులో ఆయన కుమారుని పేరు గొల్లపల్లి నతానియేల్ అని పిలుస్తారు అతన్ని. అతని కుమారుడైన గొల్లపల్లి నతానియేల్ ఒక మంచి రైటర్ అయ్యారు. చాలా పాటలు అప్పటికప్పుడే కట్టి పాడుతుండేవాడు. కానీ ఒక 14 పాటలు మాత్రం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పొందుపరచబడ్డాయి. గొల్లపల్లి నతానియేల్ గారు రాసిన పాట. ఒకసారి తూర్పుగోదావరి జిల్లా ముర్రముళ్ళ అనే ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుని ప్రేమను చెబుతూ ఉంటే అనేక మంది ఆయన చుట్టూ చేరి వస్త్రాలు చింపేసి చెప్పుల దండ మెడలో వేసి నడి రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఎరా, నువ్వు మాకు యేసుప్రభు గురించి చెప్తావా? మా మతం, మా ధర్మం ఏం కావాలి? ఇప్పుడేదో కొత్త దేవుడిని తీసుకొచ్చి మాకు పరిచయం చేస్తున్నావు. ఏ ఒక్కడరా నీకు డబ్బులు ఇస్తుంది? ఏ బ్రిటిష్ వాడురా నిన్ను ప్రోత్సహిస్తుంది అని చాలా భయంకరంగా మాట్లాడి నడి రోడ్డు మీద ఎండలో చెప్పుల దండేసి ముర్రముళ్ళ అనే గ్రామంలో కూర్చోబెడితే గొల్లపల్లి నతానియేల్ బాధపడలా, ఇతరులను తిట్టలా, వారిని శపించలా. ఒక పాట రాశాడు ఆ టైంలో. దేవుని ప్రేమ ఇదిగో, నరులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక భాగ్యంబు మనకబ్బునో. చెప్పుల దండలో మెడలో పడితే రాసే పాట ఇదేనా? ఏ ఒక్కరైనా అలా రాయగలరా? యేసయ్య నమ్ముకున్నవాడు రాయగలడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. That's the love we have in our hearts. God created us and God formed us and He's appointed us. He anointed us with His Spirit to promote love to the society. ప్రేమ అంటే ఏంటో యేసు ప్రభు ప్రపంచానికి చూపించారు. అదే ప్రేమను సంఘానికి చూపించుమని యేసయ్య బోధించాడు. He left a legacy in the world how to show the love. ప్రేమిద్దాం, మనస్ఫూర్తిగా ప్రేమిద్దాం. నిందలో పడినా ప్రేమిద్దాం, అవమానించినా ప్రేమిద్దాం, గెంటి వేసినా ప్రేమిద్దాం, నెట్టి వేసినా ప్రేమిద్దాం. యేసయ్య ప్రేమను మన మాటల్లో మాత్రమే కాదు, క్రియల్లో కూడా చూపిద్దాం. For that purpose God has called us. Hallelujah.